వాక్యమన్నది పవిత్రమైనది, కీళ్లను మూల్గును విభజించుచు దూరుచున్నది. వాక్యమన్నది దానికి సంబంధించిన విస్తారమైన సంగతులు మనము ఆలోచన చేస్తున్నాం. ఒకసారి వాటిని మీకు మరలా జ్ఞాపకం చేస్తాను. ఆరాధన అంటే ఏంటి? దానికి ఒక గ్రంథంలో నుండి 111వ కీర్తన 9వ వచనం నుండి మనం నిర్వచనం చూసాం. ఆరాధన అంటే ఏంటన్నమాట? దేవుని ఔన్నత్యమునకు విధేయత చూపుట అనేది ఆరాధనకు నిర్వచనాన్ని మనం గమనించాము. తర్వాత ఏది దేవుడు అనబడునో, ఏది పూజించబడునో దాని అంతటికి పైగా అపవాది తను తాను హెచ్చించడానికి ప్రయత్నం చేసినట్టు కూడా మనం చూసాం. ఆరాధన దేవునికి సంబంధించింది అనేది చూసాం అన్నమాట. ఆరాధన కేవలం ఎవరికి సొంతం? అది దేవునికి మాత్రమే సొంతం. దేవునికి కాక మరి ఎవరికైనా చెందే అవకాశం ఉందా? లేదు. అయితే కొన్ని విషయాలు నేను ఇక్కడ గతంలో అంటే ఉదయం రాశాను. అపవాది కొంతమందిని బలహీనపరచడానికి, దేవుడి నుంచి దూరం చేయడానికి విగ్రహం వైపు మళ్లించాడని అలా కొన్ని సంగతులు వివరిస్తూ కిందికి వచ్చిన తర్వాత ఒక పాయింట్ రాశాను. దానికి కొంత వివరణ ఇవ్వాలి. ఎవరిని ఆరాధించాలి అని చెప్పాను అన్నాను? క్రీస్తును అని చెప్పాను కదా. అయితే దాన్ని ఎలాగో అపార్థం చేసుకున్నారో దాన్ని వాస్తవం ఏంటో కొంత మనము ధ్యానించిన తర్వాత ఈ పాయింట్ పెడదాం. యేసు ప్రభును ఆరాధించడానికి తూర్పు దేశపు జ్ఞానుల గురించి ఒక వచనాన్ని కోట్ చేశారు. చూద్దాం. మత్తయి సువార్త మనందరికి తెలిసినట్టు 2వ అధ్యాయంలో 10-11 వచనాల్లో ఇది యేసు ప్రభును ఆరాధించమని గ్రంథం చెప్తుందా? మత్తయి సువార్త 2వ అధ్యాయము 10-11. వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి కానుకలు సమర్పించారన్నమాట. 3 సంగతులు: బంగారు, సాంబ్రాణి, బోళం. నిబంధన ప్రకారంగా ఆరాధన జరగాలంటే మందిరంలో జరగాల. నిబంధన సంబంధమైన ఆరాధన జరగాలంటే నిబంధన ప్రకారంగా జరగాల. ఇది ఒక క్రమం ఉంది. ఇది ఎక్కడ జరిగింది? అక్కడ చూడండి, ఇంటిలోనికి వచ్చి అనే మాట ఉంది చూడండి. ఇంట్లోకి వెళ్ళి చేసేదాన్ని ఆరాధన అని అనరు. అది గౌరవించే కార్యక్రమం. అక్కడ ఇంగ్లీష్లో వర్షిప్ అని ఉందన్నమాట. ఎక్కడైతే వర్షిప్ అని ఉంటుందో ఏమో దాని అర్థం ఏంటి? ఆరాధనే భావము కామన్గా మనం అనుకుంటాం. దానియేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో అంటే దీన్ని వివరించడానికి ఒకసారి అక్కడికి వెళ్దాం. 2వ అధ్యాయంలో 46వ వచనం. దానియేలుకి పిలుచుకొని వస్తారు రాజు దగ్గరికి. రాజుకి ఒక కళ పడుతుంది, ఒక ప్రతిమ కనబడుతుంది నెబుకద్నెజరుకి. ఆ ప్రతిమ కళ ఆ బబులోన్లో ఎవరని చెప్పగలిగారా? దాని భావం. కళ చెప్పలేదు, భావం చెప్పలేదు, కానీ దానియేలు చెప్పాడు. కళ ఏంటో చెప్పాడు, రాత్రి ఒక భావం కూడా చెప్పాడు. నేను రాత్రి కళ పడ్డదండి, నేను మర్చిపోయాను, కళ పడ్డది మర్చిపోయాను, నాకు కళ చెప్పండి అంటే ఎవరు చెప్తారు? ఆయన అన్నాడు, నాకు కళ పడ్డది, దాన్ని మర్చిపోయాను, నాకు కళ చెప్పండి, అలాగే దాని భావం చెప్పండి అని అన్నాడు. అలా చెప్పగలిగిన వాళ్ళు ఎవరు లేరు. దానియేలు వచ్చి దేవునికి ప్రార్థన చేసి రాత్రి అంతా తన స్నేహితులతో ప్రార్థన చేస్తే తెల్లారేసరికి దాని సమాధానం వచ్చింది. ఆ సమాధానం పట్టుకొని నెబుకద్నెజరు దగ్గరకు వచ్చి దాన్ని చెప్పాడు. అది విన్న తర్వాత నెబుకద్నెజరు ఆనందానికి హద్దులు లేవు. నాకు పడ్డ కళ ఈయనకి ఎలా బయలుపడింది? ఇంత సంగతులు, మరమైన సంగతులు అసలు ఈయనకి ఎలా తెలిసినాయి? 4 రాజ్యాలు 5 రాజ్యాల గురించి వివరించేశాడు, దాని భావం చెప్పేశాడు. అంటే ఇది చాలా గొప్ప సంగతి అని చెప్పి ఆనందం పట్టలేక నెబుకద్నెజరు ఏం చేశాడు చూడండి. 46వ వచనంలో, అంతటా రాజుకు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారం చేసి అతనిని పూజించి, 1 సాష్టాంగ నమస్కారం చేశాడు, 2 పూజించాడు. అక్కడ ఇదే పదం ఉంది, వర్షిప్డ్ హిమ్ అని. అతనిని పూజించాడు, అతనిని ఆరాధించాడు. క్రైస్తవులైన మనము ఎవరెవరు ఏమేమి చేస్తున్నారో చూసి చేసేవారం కాదు, మనకు ఆజ్ఞాపించి చేయాలి. నెబుకద్నెజరు దానియేలుని ఏం చేశాడు? ఆరాధించాడు, పూజించాడు. నిబంధన సంబంధమైన ఆరాధన, నిబంధనకు సంబంధం లేని పూజ. అది
నిబంధనకు సంబంధం లేని పూజ అది, మందిరానికి సంబంధం లేని పూజ అది, దేవుని ఆజ్ఞకు సంబంధం లేని పూజ అది. కాబట్టి నెబుకద్నెజర్ చేశాడు కాబట్టి, బైబిల్లో ఉంది కాబట్టి నేను చేస్తానంటే నష్టం ఎవరికి? మనకే నష్టం. నీకు ఆజ్ఞ వచ్చిన తర్వాత అది నువ్వు చేయాలి. యేసుప్రభు అన్నాడు కదా, మనందరికి తెలిసినట్టుగా మత్తయి సువార్తలో 28వ అధ్యాయంలో 18 నుంచి 20 దాకా చదివితే, మీరు సమస్త జనులను సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించండి సర్వ సృష్టికి, అప్పుడు నమ్మి బాప్తిజం పొందిన వారు రక్షించబడతారని మత్తయిలో మార్కులో చెప్పాడు. ఆ సువార్త నమ్మిన వారికి తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మ నామములోనికి బాప్తిజం ఇవ్వండి అని అన్నాడు. అలా బాప్తిజం పొందిన వారికి ఏం చేయమన్నాడు అంటే 20 వచనం చాలా ఇంపార్టెంట్, దాన్ని చదువుదాం. ఎందుకంటే చూడండి బ్రదర్, కంఠస్థం అది రైట్. మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించి తినో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించండి. చూడండి, వారికి అంటే ఎవరికి? తండ్రి కుమార పరిశుద్ధాత్మలో బాప్తిజం పొందారో వారికి నేను ఆజ్ఞాపించిన అన్ని బోధించండి అని అన్నాడు. అవి వారు గైకొనాలని చెప్పాడు. యేసుప్రభు ఆజ్ఞాపించింది గైకొనాలా, లేక మేము చూసింది గైకొనాలా? ఆజ్ఞాపించింది గైకొనాలా. ఇప్పుడు ఆజ్ఞాపించనిది ఏది? మేము చూసింది. నెబుకద్నెజరు దానియేలును పూజ చేయడం మేము చూసాం కన్నారా, కాబట్టి అది చేద్దామా? అది చేయొద్దు, ఎందుకంటే మాకు ఆజ్ఞాపించబడలేదు. యేసుప్రభుకు తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి పూజ చేశారు, అది మేము చూసాం. చేద్దామా? చేయడానికి వీల్లేదు, ఎందుకంటే వాళ్ళు తూర్పు దేశపు జ్ఞానులు అని చెప్పాడు. జ్ఞానులు అంటే వాళ్ళు బైబిల్ జ్ఞానులు అని దాని అర్థం కాదు. వాళ్ళు బైబిల్ జ్ఞానులా? వాళ్ళకున్నది బైబిల్ జ్ఞానం కాదు. బైబిల్లో వాళ్ళు తూర్పు దేశపు జ్ఞానులు అన్నాడు, అంతేగాని 66 సంగతులు 66 పుస్తకాలు ఎరిగిన జ్ఞానులని చెప్పలేదు. వాడు తూర్పు దేశ జ్ఞానులు అన్నారు. సరే, ఈ లోక సంబంధమైన జ్ఞానం వారిది. ఇక్కడ ఇంకో కొంత మనం ఆలోచన చేస్తే, ఈ లోక సంబంధమైన జ్ఞానం వారిది. వారు నక్షత్రాన్ని చూసి బయలుదేరారు. నక్షత్రం చూసి బయలుదేరి వచ్చిన తర్వాత యెరూషలేంకి వచ్చారు, రాజింటికి వెళ్ళారు. రాజింటికి ఎందుకు వెళ్ళారు? రాజు పుడితే రాజింట్లోనే పుడతాడు కానీ పేదోడంటే ఎట్లా పుడతాడు అనే ఆలోచన వాళ్ళకు ఉంది. మీకు 5:2 ఏం చెప్తుంది? యేసుప్రభు ఎక్కడ పుడతాడని ఉంది? బెత్లెహేములో పుడతాడని ఉంది. ఇప్పుడు జ్ఞానులైతే, బైబుల్ జ్ఞానులైతే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? బైబిల్ జ్ఞానులైతే బెత్లెహేంకి వెళ్ళాలి. వాళ్ళ లోక జ్ఞానులు కాబట్టి ఎవరి దగ్గరికి వెళ్ళారు? లోక సంబంధ జ్ఞానులు కాబట్టి రాజింటికి వెళ్ళారు. ఇప్పుడు బైబిల్ ఏం చెప్తుంది? బెత్లెహేం ఎఫ్రాతా, యూదవారి కుటుంబంలో నువ్వు స్వల్ప గ్రామమైనను ఇశ్రాయేలీయులను నా ప్రజలను ఏలబోయేవాడు నీలో నుండి వస్తాడు లేక వచ్చును అని చెప్పాడు. అది చదువుకొని వాళ్ళు బెత్లెహేంకి వెళ్ళాలి. కానీ వీళ్ళు ఏమనుకున్నారు? రాజు పుడతాడంటే రాజింట్లోనే పుడతాడు, ప్రజెంట్ రాజు ఎవరు? హేరోదు, ఆయన ఇంటికి వెళ్ళిపోదాం అనుకొని వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళారు, ఆ చుక్కను ఫాలో అయ్యారు, అక్కడికి వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిన తర్వాత యెరూషలేంకి వచ్చిన తర్వాత ఆ చుక్కను ఫాలో అవ్వడం మానేశారు. ఇంకెందుకు, ఊరు వచ్చింది కదా, దాన్ని ఏం ఫాలో అవుదాం, మా సొంత జ్ఞానం మీద ఆధారపడదామని దాన్ని వదిలేసి సొంత జ్ఞానంతో రాజు దగ్గరికి వెళ్ళిపోయారు. ఏ రాజు బయటికి తీసుకురండి. ఏ రాజు గురించి మాట్లాడుతున్నారు మీరు? యూదుల రాజుని చూడడానికి వచ్చాం మేమంటే, యూదుల రాజు ఇక్కడ లేడే, నేనే కదా రోమియోని అందరిని పరిపాలించేది నేనే, అంటే నాకు ఆపోజిట్ ఇంకేమైనా పార్టీ పెట్టాడు అన్నట్టు ఎక్కడున్నాడో అడిగాడు. అప్పుడు వాళ్ళు గ్రంథాలు వివరిస్తారనమాట. అంటే శాస్త్రం పరిచయం పిలిపించి, అయ్యా మరి యేసుప్రభు గురించి ప్రవచనం ఉందంట, ఆయన కూడా తెలియదు అది ఎక్కడుంది ఏంటి, దానికి సంబంధించిన వివరాలు చెప్పండి అంటే, అప్పుడు బెత్లెహేంలో పుడతాడని ఉందండి అని వాళ్ళు మీకు 5:2 చెప్తారు. అప్పుడు ఈయనంటాడు, నేను కూడా వచ్చి అతన్ని పూజిస్తా. నిజంగా పూజిస్తాడా? యేసుప్రభుని వేసేస్తాడు అనమాట. ఇప్పుడు పూజించడం అని ఎక్కడెక్కడ ఉంటే అక్కడ అంతా ఆరాధన అనుకుంటే, ఇక్కడ పూజ అనే పదం ఉంది, ఇక్కడ వర్షిప్ అని ఉంది. ఇప్పుడు ఆ హేరోదు రాజు నేను పూజిస్తాననే దగ్గర వర్షిప్ అనే పదంగా ఉంది. కాబట్టి హేరోదు రాజు దగ్గర ఇక్కడ వర్షిప్ ఉంది, నేను కూడా చేస్తానంటే యేసుప్రభుని ఏం చేయాలనుకుంటాడు? ఆయన చంపేయాలనుకుంటాడు. అక్కడ కూడా ఆరాధన, అంటే చంపడానికి కూడా ఆరాధన అనే పదం వాడాడు. ఆయన ఎక్కడైతే మీరు వెళ్ళి ఆరాధన చేయడానికి వెళ్తున్నారో, నేను కూడా ఆరాధన చేయడానికి వస్తున్నాను, నేను ఆరాధన చేయడానికి వెళ్ళేవాడు కాదు, చంపడానికి వెళ్ళాలని ఆలోచన కలిగిన వాడు. ఇప్పుడు ఈ తూర్పు దేశపు జ్ఞానులు వెళ్ళి ఆయనను గౌరవించి సాగినప్పుడు అక్కడ ఆరాధన ఉంది. కాబట్టి వాళ్ళు చేశారు కాబట్టి మేము చేయాలి అనే భావన మనకు ఉండకూడదు. ఎందుకంటే మనకు ఆజ్ఞాపించింది మనం చేయాలి. ప్రభు మాదిరిని, అపోస్తలుల బోధ మాదిరిని మనం అనుసరించాలి. కాబట్టి అపోస్తలుల బోధలో ఉన్నదే మనం చేయాలి. మేము మీకు ఆజ్ఞాపించిన సంగతులు మీరు పాటించండి అని యేసుప్రభు వారు తెలియజేశారు. అపోస్తలుడు అదే చెప్పారు, మా పత్రిక వలన మా నోటి మాట వల్ల మీకు ఏదైతే బోధించామో ఆ విధులు మీరు చెప్పటండి అని. నేను చూశానండి,
నువ్వు ఎక్కడ చూడాలని చెప్పాడు. మరి ఎక్కడ చూడాలి? చూడమన్నాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో మీరు ఎక్కడ చూడాలో చెప్పాడు అనమాట. ఇక్కడ చూడాలి, ఇక్కడ చూడకుండా బయట చూడొద్దు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 25వ వచనం. చూడాల్సిన చోట చూడకుండా మరొక చోట చూస్తేనే సమస్యలు. యాకోబు 1:25. అయితే ఇక్కడ ఇంకో మాట, ప్రకటన గ్రంథంలో దేవదూతలు చేశారంట, కొంతమంది చూశారంట. అది ఆ బ్రదర్, నేను దేవదూత యేసుప్రభుని ఆరాధించడం చేశాను, నేను చూశాను నేను, కాబట్టి నేను చేసేస్తా అంట. అంటే యేసుప్రభును తూర్పు దేశపు జ్ఞానులు చేస్తుంటే చూసినావు, చేస్తాను రెడీ అయినావు. ఇంకోటి దేవదూతలు చేస్తుంటే చూసినావు, చేస్తా అంటున్నావు. ఇప్పుడు దేవదూతలు దేవునికి కుమారులా, దాసులా? సేవకులైన ఆత్మలు, వాళ్ళు పనివారు. నువ్వెవరివి, నేనెవరిని? కుమారులం. కుమారుల పని, పనివారి పని ఒకటేనా? వారు సేవకులు, కుమారుడివి. కుమారుడు సేవకులను చూసి చేయొచ్చా? సేవకులను చూడొద్దు. సేవకులకు ఆజ్ఞ వేరుగా ఉంటుంది, ఇశ్రాయేలుకు ఆరాధన వేరుగా ఉంటుంది ఆజ్ఞ, ఈ సృష్టికి ఆజ్ఞ వేరుగా ఉంటుంది, క్రైస్తవులకు ఆజ్ఞలు వేరుగా ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? నెబుకద్నెజరు ఆరాధన చేశారు కాబట్టి నేను దానియేలును ఆరాధిస్తానంటే ఎలాగ నేరమో, తూర్పు దేశపు జ్ఞానులు యేసుప్రభుని చేశారు, నేను చూశాను, నేను చేస్తాను అనడం కూడా నేరమే అవుతుంది. అలాగే ప్రకటన గ్రంథంలో దేవదూతలు యేసుప్రభుని ఆరాధన చేసి నేను చూశాను కాబట్టి నేను చేస్తాననడానికి దేవుడు అనుమతించాడా అంటే అనుమతించలేదు. ఎందుకంటే నువ్వు చూసింది చేయొద్దు. వాళ్ళు దేవదూతలు క్రైస్తవులను చూసి నేర్చుకోవాలని ఏర్పాటు చేశాడు దేవుడు. వారు పరలోకం నుండి తొంగి చూడగోరుతున్నారు, ఈ పరిచర్యను నేర్చుకోండి అని చెప్పాడు అనమాట. మీకు నేర్చుకోవడానికి క్లాస్ ఏర్పాటు చేసిన అని చెప్పాడు దేవదూతలకు. ఎక్కడ చూడాలి ప్రభువా, లేక ఎక్కడ చూడాలి దేవుడా అని అడిగితే దేవదూతలకు అంటాడు, సంఘాన్ని చూసి నేర్చుకోండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? దేవదూతలకు నేర్పించేది పోయి మనమే పనివారయ్యి మేము దేవదూతలు చూసి నేర్చుకుంటామండి అంటున్నామంటే మేము ఎంత ఎదగలేకపోతున్నాం చూడండి ఆత్మీయంగా. యాకోబు పత్రిక 1:25 ఎక్కడ చూసి నేర్చుకోవాలో చెప్పాడు. అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమం అంటే చట్టం అనమాట. నియమం అంటే చట్టం. ఏ చట్టం ఇది? క్రొత్త నిబంధన చట్టానికి ఉన్న పేరు అది, క్రొత్త నిబంధన. దీనికి ఏమన్నాడంటే ఇది బానిసలుగా చేసే చట్టం కాదు, స్వాతంత్రం ఇచ్చే సంపూర్ణమైన నియమం. స్వాతంత్రం ఇచ్చు సంపూర్ణం అంటే ఎంత పర్సెంట్? 100%. ఇక్కడ చూడండి, కొంత దేవదూతల దగ్గర పెట్టాను, అక్కడ చూడండి అల్లే. మీరు తేరి చూసి నేర్చుకోవాలనుకుంటే స్వాతంత్రం ఇచ్చు సంపూర్ణమైన నియమంలో చూడండి. నేను దేవదూతలు చూస్తాను, నేను తూర్పు దేశ జ్ఞానం చూస్తాను, నేను దానియేలును చూస్తాను, నెబుకద్నెజరు అక్కడిక్కడ చూడమని చెప్పలేదు. మనకి ఎక్కడ చూడమన్నాడు అంటే స్వాతంత్రం ఇచ్చి సంపూర్ణమైన నియమములు తేరి చూడండి. తేరి చూసి నిలకడగా ఉండండి, నిలకడగా ఉండి క్రియ చేయండి, క్రియల ద్వారా మీరు ధన్యులు అవ్వండి అని చెప్పాడు. కాబట్టి ఇది మత్తయి సువార్తలో ఉన్న ఈ 2వ అధ్యాయం 10వ వచనము మనకు ఆజ్ఞగా ఇచ్చింది కాదు అనేది మనకు క్లియర్ అయ్యింది. దేవదూతలు చేస్తున్నారు కాబట్టి నేను చేస్తాను అనడము మనకి ఇచ్చిన ఆజ్ఞ కాదు. దేవదూతలు దేవునికి సేవకులు అని చెప్పాడు. అది తెలుసు కదా అందరికి. హెబ్రీయులు 1:14 రక్షణ అనే స్వాస్థ్యాన్ని పొందబోయే వారికి పరిచారము చేయుటకు పంపబడిన సేవకులైన ఆత్మలు కారవీరు అంటాం. ఇప్పుడు రక్షణ అనే స్వాస్థ్యం పొందబోయేది ఎవరు? మనం. మన కొరకు సేవ చేయడానికి పంపబడిన ఆత్మలు ఎవరు? దూతలు. వాళ్ళని చూసి నేర్చుకోవడం అంటే మనం ఎంత వెనకబడిపోయినా ఆలోచన చేయాలి. కాబట్టి స్వాతంత్రం మీద సంపూర్ణ నియమం తీరి చూడండి, అక్కడ చూసి నేర్చుకోండి అని మాకు చెప్పాడు. మాకున్న సబ్జెక్ట్ వేరు, సండే స్కూల్ పిల్లలకు సబ్జెక్ట్ వేరుగా ఉంటాయి, క్రైస్తవులకు వేరుగా ఉంటాయి, దేవదూతలకు వేరు. దేవదూతలకు సపరేట్గా ఒక ఆజ్ఞ ఇచ్చాడు, మనకు ఆజ్ఞ ఇచ్చాడు. మనకేమన్నాడంటే ప్రతి ఆదివారం ప్రభువును జ్ఞాపకం చేసుకోండి, రొట్టె ద్రాక్షరసం తీసుకోండి. దేవదూతలు చేస్తారు, రొట్టె ద్రాక్షరసం తీసుకుంటారా? నేను నిన్ను చూసి చేస్తున్నాను, నన్ను చూసి చేయండి, చేస్తాడా? నీ ఆజ్ఞ నీదే, నా ఆజ్ఞ నాదే అంటాడు. కానీ మనం మాత్రం వాళ్ళని కాపీ చేయడానికి ట్రై చేస్తుంది. కాబట్టి దేవదూతల్ని మనము కాపీ కొట్టద్దు. మనం చూసి చేయమన్నది నిబంధనలో. నన్ను జ్ఞాపకం చేసుకోండి, దీన్ని చేయండి అని క్రైస్తవులకు చెప్పాడు, కానీ దేవదూతలకు చెప్పలేదు. వాళ్ళు అది చెయ్యరు. దేవదూతలకు ఏం చెప్పాడంటే దేవదూతలారా మీరు అందరూ యేసుప్రభువును ఆరాధించండి అన్నాడు. అంటే సేవించండి, ఆరాధించండి. అంటే ఆయన కోణం వేరు. యేసుప్రభువును దేవదూతలు ఆరాధించమని చెప్పాడు హెబ్రీ పత్రికలో, కానీ అది నిబంధన సంబంధమైనది, మందిర సంబంధమైనది, ఈ లైన్లకు సంబంధించింది కాదనమాట. హెబ్రీలకు 1వ అధ్యాయంలో అది వాళ్ళకి ఆజ్ఞ, అందుకే చేశారనమాట ప్రకటనలో. హెబ్రీలకు 1వ అధ్యాయము 6వ వచనం. మరియు ఆయన, హెబ్రీయులకు 1వ అధ్యాయము 6వ వచనం, దేవదూతలకు ఆజ్ఞేది. మరియు ఆయన
భూలోకమునకు ఆది సంభూతిని మరల రప్పించినప్పుడు, అంటే యేసు ప్రభుని రప్పించినప్పుడు ఏం చెప్తున్నాడు? దేవదూతలందరూ ఆయనకు నమస్కారం చేయాలని చెప్తున్నాడు. దేవదూతలకు చెప్పాడు, మీరందరూ నా కుమారుని ఘనపరిచాను, నేను నా కుమారునికి 3 లోకాలపైన అధికారిగా నియమించాను, మీ పైన కూడా ఆయనకు అధికారం ఇచ్చానని చెప్పి, ప్రధానుల మీద, అధికారుల మీద, దూతల మీద, శక్తుల మీద యేసుప్రభుని అధికారిగా పెట్టాడు. కాబట్టి ఇంకా మీరు ఈయనకి బానిసలు, ఈయన దాసులు మీరు అని చెప్పాడు. ఈయన చెప్తే కూడా మీరు నడవాలని చెప్పాడు. దేవదూతలు దానికి ఓకే అంటారు. వాళ్ళకి చెప్పాడు కాబట్టి వాళ్ళు చేస్తారు. వారికి ఆజ్ఞాపించబడింది వారి కోణంలో, అంతేగాని నిబంధన సంబంధమైన ఆరాధన కాదు అది. ఇది దేవదూతలకు సంబంధించింది. అంతేగాని మనము అక్కడ ఉంది కాబట్టి చేస్తాను, వర్షిప్ అనే పదం ఎక్కడెక్కడ కనబడితే అవన్నీ దగ్గర పెట్టుకుని నాకు 200 సార్లు దొరికింది కాబట్టి నేను చేస్తాను అనేది కాదు. అది వాడబడిన విధానము, మనం ఉద్దేశము చూడాలి. గ్రంథం అంటుంది, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 8:6 మనకు దేవుడు ఎంతమంది? మనకు దేవుడు ఒక్కడే. మనకు అనే ఈ పదం చాలా కీలకమైంది. మనకు దేవుడు ఒక్కడే అని గ్రంథం చెప్పిన తర్వాత ఆయన ఎవరు కూడా చెప్పింది, ఆయన తండ్రి అని చెప్పింది. మరి యేసు ప్రభు ఎవరు? కిందనే చెప్పాడు. చదువుదాం, మీ వచనం చదివితే ఆ 2 క్లియర్ అవుతాయి అన్నమాట. మొదటి కొరింథీ 8:6 ఆకాశమందైనను భూమి మీదైనను దేవతలను బడి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి అని చెప్పడం. తండ్రి, ఇందులో యేసుప్రభుకి ఏమైనా సంబంధం ఉందండి? ఈ పదంలో యేసుప్రభుకి సంబంధం లేని పదం అనమాట. ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. ఇప్పుడు యేసుప్రభుకి సంబంధం ఉన్న పదం కింద వస్తుంది. మరియు అన్నాడంటే సబ్జెక్ట్ మారిందా? అదే కొనసాగుతుందా? మారింది. మరియు మనకు ప్రభు ఒక్కడే, పైన మనకు దేవుడు ఒక్కడే, కింద మనకు ప్రభు ఒక్కడే, మళ్ళీ మనకు అన్నమాట. మళ్ళీ మనకు ప్రభు ఒక్కడే. ఇక్కడ కొంత సమస్య వస్తుంది. యేసు ప్రభు అని ఉంది, మరి దేవుడు ప్రభు కాదా? దేవుడి గురించి కూడా ప్రభు అని ఉంటుంది, 100 సార్లు ఉంటుంది. యేసు ప్రభు గురించి ప్రభు ఉన్నది కాబట్టి ఆయన మనకు ప్రభు. దేవుడి గురించి ప్రభు ఉన్నది కదా బైబిల్లో, ఆయన కూడా మనకు ప్రభువే కదా. మరి ఒక్కడే ప్రభు అంటే ఈయన కాదంటావా? మరి ఒక్కడే దేవుడు అంటే ఈయన కాదంటావా అనేది ఆలోచనకు డైరెక్ట్గా వెళ్ళిపోతూ ఉంటాం. మనకు ప్రభు ఒక్కడే. దీన్ని దావీదు క్లియర్గా అర్థం చేసుకున్నాడు. అసలు యేసు ప్రభు రాకముందే ఒక 1000 సంవత్సరాల కిందనే దావీదుకు క్లియర్గా అర్థమైపోయింది. ఏమర్థమైందంటే ప్రభువు ఏం చెప్పాడు? ఆయన ప్రభువు నా ప్రభుతో, దావీదు చూశాడంట దీన్ని. ప్రభు నా ప్రభుతో చెప్తున్నాడు, నేను విన్నా, దర్శనంలో చూసిన, నాకు బయలుపరచబడింది, ఆత్మ ద్వారా నేను దాన్ని అందుకున్నా అని చెప్తున్నాడు. ఏమందుకున్నావు దావీదు అని అడిగితే, నువ్వు నా కుడిపరిశంలో కూర్చో అని చెప్పిండు. ఎవరికి చెప్పారు? ఆ ప్రభు నా ప్రభుతో చెప్పాడు అన్నాడు. నా ప్రభు ఎవరు? యేసుక్రీస్తు. అంటే యేసుక్రీస్తు అందరికి ప్రభు, ఒక్కడే ప్రభుగా ఈయన నియమించాడు అనమాట. ఎప్పుడైతే నియమించాడో అప్పటి నుంచి యేసుక్రీస్తు ప్రభు. నియమించక ముందు యెహోవా దేవుడే ప్రభు. అంటే యేసుక్రీస్తు నియమించక ముందు దేవుడు ప్రభుగా, ఇశ్రాయేలుకి ఆయనే ప్రభుగా ఉన్నాడు. ఇప్పుడు యేసు ప్రభుని నియమించిన తర్వాత, ప్రభుగా నియమించిన తర్వాత దేవుడు ఈ ప్రభుకు ప్రభు ఉంటాడు. నీకు నాకు ప్రభు ఉన్నాడు, మనకైనా తండ్రి ఉంటాడు. ఈ ప్రభు అనే పదము ఇద్దరికి ఉపయోగించడానికి బైబిల్ అనుమతించలేదు. ఏం చెప్పింది బైబిల్ అంటే, మృతులకును సజీవులకును ప్రభు ఉండుటకు క్రీస్తు చనిపోయి మరలా బ్రతికాడు. మీరు సిలువ వేసిన ఈ యేసిన దేవుడు ప్రభుగాను క్రీస్తుగాను నియమించను. నియమించినప్పటి నుంచి యేసు ప్రభుగా క్రీస్తుగా ఉన్నాడు అనమాట. నేను గతంలో చెప్పాను, ప్రభుగాను అంటే అర్థం ఏంటో చెప్పాను. ప్రభువుగాను 2 క్రీస్తుగాను. ప్రభుగాను అంటే సమస్తమునకు రాజు, అంటే దేవదూతలకి, లోకస్తులకి, సమస్తానికి రాజు. క్రీస్తు అంటే సంఘానికి యేసు ప్రభు శిరస్సు, సంఘానికి శిరస్సు క్రీస్తు అంటే సంఘానికి రాజు. ఇక్కడ రాజరికము, యాజకత్వం 2 ఉంటాయి. ఈ లోకస్తులకి రాజరికము, యాజకత్వం ఉండదు, రాజు అని. ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నీకు రాజు ఉన్నాడు తెలుసా అంటే ఆయన ఏమంటాడు? నాకెవరు రాజు? ఆయన నాకు నచ్చడండి. నచ్చకపోయినా ఆయన నీకు భూపతులకు అధిపతిగా పెట్టాడు అనమాట దేవుడు. కాబట్టి
యేసుక్రీస్తు భూపతులకు అధిపతి, ప్రభు, సంఘానికి అధిపతి, ప్రభుగాను క్రీస్తుగాను, అంటే అటు లోకానికి రాజు, ఇటు సంఘానికి రాజుగా నియమించినప్పటి నుంచి మనకు ప్రభువు అంటాం. ఇప్పుడు మనకు ఒక్కడే దేవుడు అంటే నిబంధన చేసుకున్న దేవుడు ఒక్కడే, ఆయన తండ్రి. నిబంధనకు మధ్యవర్తిగా ఉన్న ప్రభు ఒక్కడే, యేసు ప్రభు. యేసు ప్రభుకు దేవత్వం ఉంది, ఆయనకున్న దేవత్వాన్ని బట్టి ఆయన దేవుడై ఉంటాడు. ఆయన లక్షణాలు ఆయన దేవుడు అని రుజువు చేస్తున్నాయి. మనకు దేవుడు అనేది తండ్రికి సంబంధించింది అనమాట. ఎవరి ఆలోచన నుంచి సృష్టి వచ్చిందో, ఎవరి ఆలోచన నుంచి సమస్తం వచ్చిందో ఆయనే కదా యజమానుడు. అలాగున దేవుని ఆలోచన నుండి మనం వచ్చినాం. అందుకు సంకల్పం దేవుంది, దాని కొరకు పనిచేసింది యేసు ప్రభు వారు. దేవుని కొరకు మనల్ని పరిపాలిస్తున్నాడు అనమాట. కాబట్టి మనము ఈ ఆలోచన చేసిన దాంట్లో మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, నిబంధన దేవుడు. అది నేను గతంలో మాట్లాడాను. ఏదైనా ఒకవేళ మీకు వినాలనుకుంటే దాన్ని వింటే క్లియర్గా ఇంకా డౌట్స్ అనేటివి రాకుండా చాలా సంగతులు అందులో చెప్పాను. ఇక్కడ మరొక విషయం ఏంటంటే యేసు ప్రభువును ఆరాధించాలి అనే దానికి దేవదూతలు వచనం చెప్పించారు. దాన్ని మనము ఆలోచన చేసాము. యేసుక్రీస్తు నాకు దేవుడు అనే దానికి యోహాను సువార్త చూడండి, దీన్ని వాడుతున్నారు. యోహాను సువార్త 20 అధ్యాయంలో 27, 28. యోహాను సువార్త చివరి పేజీలో అది 20 అధ్యాయము 27, 28, 29. తర్వాత తోమను చూచి యేసు ప్రభు నీ వ్రేళ్ళు ఇటు చాచి నా చేతులు చూడము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివే ఉండుమని అతనితో చెప్పాడు. అందుకు తోమా నా ప్రభువా నా దేవా అని అన్నాడు. నా దేవా, మనకు దేవుడు ఒకడు, ఇక్కడ నా దేవా అని ఉంది కదా. యేసు ప్రభు కూడా నాకు దేవుడే అని దీన్ని బట్టి తీసుకుంటున్నారు. నిజంగా దీన్ని అంటే లేఖనాలని నేను మార్చట్లేదు, ఉన్న సందేశాన్ని తీసేయట్లేదు. ఆ మాట్లాడేటప్పుడు తోమా ఎలాంటి విశ్వాసంతో ఉన్నాడో మీకు చెప్తున్నా. కీర్తన గ్రంథాన్ని రాస్తున్నప్పుడు దావీదు అంటాడు, నేను పాపంలో పుట్టి తిని పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది అంటాడు. ఆ మాట చెప్పే సమయానికి దావీదు పాపంలో ఉన్నాడా, పరిశుద్ధంగా ఉన్నాడా? ఆయన పాపుగా ఉండి పలికిన మాటలు అవి. బెత్షెబ దగ్గరికి వెళ్ళి పాపం చేసినప్పుడు నీ పరిశుద్ధాత్మ నా ఎదురును తొలగించకని ప్రార్థన మొదలు పెడతావు. నీ పరిశుద్ధాత్మ నా ఎదురును తీసేయద్దు, నీ సన్నిధి నుండి నన్ను త్రోసేయొద్దు, నేను పాపంలో పుట్టిన వాడిని, పాపంలో తల్లి గర్భం ధరించింది, హిస్సోపుతో నన్ను కడుగు అంటున్నాడంటే ఆయన స్థితి ఏంటి? పాపిగా ఉండి పలుకుతున్న మాటలు అవి. ఇక్కడ తోమ విశ్వాసిగా ఉండి పలికింది కాదు. తోమ స్థితి చూడండి, కింది అంటే పైన 26వ వచనం. తోమ ఆ రోజు ఆ ఇంటిలో ఎలాంటి విశ్వాసంతో ఉన్నాడో చూద్దాం. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరల లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండెను. ఎలా ఉన్నాడు? విశ్వాసంతో ఉన్నాడా, అనుమానంతో ఉన్నాడా? చూద్దాం. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానం కలుగును కాక. 25వ వచనం మర్చిపోయాను, 24 నుండి చదవాలా. యేసు వచ్చినప్పుడు 12 మంది శిష్యులు ఒకడైన దిదుమనబడిన తోమ వారితో లేకపోయాను. ఇంతకుముందు యేసు ప్రభు శిష్యుల మధ్యకు వచ్చి వెళ్ళాడంట. తోమ వారి మధ్యలో లేడు కాబట్టి వాళ్ళు వచ్చి చెప్పారు, తోమ యేసు ప్రభు వచ్చాడు, మేము చూసినాం, మాట్లాడినాం, పలకరించినాం అంటే నేను నమ్మను అంటాడు ఆయన. ఎందుకు నమ్మవు? ఇంతమంది సాక్ష్యం చెప్తున్నాం కదా, మా మాట మీద నీకు నమ్మకం లేదా? మేము అపోస్తలుమే కదా, మీరు చెప్పినా నమ్మనంటాడు. 25వ వచనం. గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువుని చూచితిమని అతనితో చెప్పగా, నేను ఆయన చేతులలో మేకుల గుర్తులను చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో వంచితేనే కానీ నమ్మను అన్నాడు. అంటే విశ్వాసి అవిశ్వాసి చెప్పండి. తోమ అవిశ్వాసి అనే దానికి ఈ వచనం డైరెక్ట్గా చెప్తుంది. నేను అవిశ్వాసిని అనేటట్టు చెప్తున్నాడు తోమ. మేము చెప్తున్నాం కదా అపోస్తలం, మేము నమ్మమంటే నేను నమ్మను అంటాడు. మేము చూసాం, మేమంటే ఎక్కువ మంది ఉన్నారు, మేము చూసామంటే నాకు రుజువు కావాలి. యేసు ప్రభు స్వయంగా నా కళ్ళ ముందు కనబడాలా, ఆయన చేతిలో గుచ్చిన మేకులో గుర్తులో నేను చేయబెట్టి చూడాలా, ఆయన పక్కలో నేను తాకి చూడాలా, నాకు స్పర్శకు అది తాకినప్పుడు నా బ్రెయిన్ పనిచేస్తే అప్పుడు నేను చెప్తా నువ్వు నిజంగా లేచినావని. ఇప్పుడు ఇలాంటి వ్యక్తి తోమ అవిశ్వాసి అని చెప్తే ఏమంటున్నారంటే, అంటే తోమ అపస్తులు నువ్వు అవిశ్వాసి అంటావా? అంటే అపస్తులంతా అవిశ్వాసులా? మరి అపస్తుల బోధ ఎందుకు వింటున్నావు, అపస్తుల బోధ ఎందుకు ప్రకటిస్తున్నావు అంటే అపస్తులందరూ అవిశ్వాసులేనా అని మొదలు పెట్టారు. అపస్తులందరూ అవిశ్వాసులు అని నేను చెప్పట్లేదు. తోమ
ఆ యేసు ప్రభు రాక ముందు ఆ కొద్దిసేపు అవిశ్వాసిగా ఉన్నాడని చెప్తున్నాం అంతే. ఆ కొద్దిసేపు ఆయన పరిస్థితిని ఏ స్థితిలో ఉండి మాట్లాడాడు అనేది చెప్తున్నాం అంతే. ఏం చెప్తున్నాడు 26లో, 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరల లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానం కలుగునుగాక అన్నాడు. అంతకుముందు తోమ ప్రిపేర్ అయి ఉన్నాడు. ఇన్ని ఎవిడెన్స్ ఉంటేనే కానీ నేను నమ్మనని సర్టిఫికెట్ చేతిలో పెట్టుకొని వస్తున్నాడు. ఇవి చూడాలా, నేను నమ్మాలి అని రెడీగా ఉన్నాడు అనమాట. తర్వాత తోమను చూచి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడు. ఎందుకు యేసు అంటున్నాడు? నీ వ్రేలు చాచు, నన్ను తాకు, చూడు అంటున్నాడు. తర్వాత నీ చెయ్యి చాచి నా పక్కలో ఉంచు, ఇది కూడా మాట్లాడు. తర్వాత అంటున్నాడు అవిశ్వాసివి కాక విశ్వాసి ఉండు. అప్పటికి యేసు ప్రభు చెప్తున్నాడు నీ స్థితి అవిశ్వాసము. నువ్వు వచ్చి నన్ను తాకి చూసి నువ్వు విశ్వాసం తెచ్చుకోవాలి. ఎందుకు తెచ్చుకోవాలంటే సర్వలోకానికి వెళ్ళి మీరు తాకాల్సిన పరిస్థితి, మీరు చెప్పాల్సింది ఏంటో తెలుసా? మేము దేని కళ్ళారా చూచితేమో, మేము ఏది వింటిమో, ఏది కళ్ళారా చూచితేమో, ఏది నిదానించి కనుగొంటేమో, మా చేతుల్లో దేనిని తాకి చూసినో అది ప్రకటిస్తున్నామనే సందేశం చెప్పాల. నువ్వు అవిశ్వాసిగా వెళ్ళిపోతే ఏం చెప్తావు? కాబట్టి నీకు యోగ్యత కావాలి. నువ్వు ఖచ్చితంగా నువ్వు దాన్ని రుజువు చేసుకో. నా పునరుత్థానాన్ని నేను నమ్ముతున్నాను అనే అంతరంగంలో నుండి సాక్ష్యం చెప్పాలి. పోయి నువ్వు తాకి చూసిన తర్వాత నేను యేసు ప్రభువుని నమ్మనంటే నువ్వు సావడానికి సిద్ధపడతావు అని అబద్ధము చెప్పోయే. లేదండి నేను చూశాను అనే ధైర్యం నీకు ఉంటుంది. కాబట్టి వచ్చి చూడని తను తాను సజీవుడుగా ప్రూవ్ చేసుకున్నాడు యేసు ప్రభు. అప్పుడు తోమ ఇప్పుడు కూడా నమ్మకపోతే తోమ ఏమైపోతాడు? అవిశ్వాసి అయిపోతాడు. ఇప్పుడు వెంటనే యేసు ప్రభు కోపం నా మీద రాకుండా ఉండాలన్నా, యేసు ప్రభు నన్ను అంగీకరించాలన్నా నేను ఏం చేయాలి? ఆలస్యం చేయకుండా ఒప్పుకోవాలి అని ఎమోషనల్గా పలికిన పలుకు అనమాట అది 28వ వచనంలో. అందుకు తోమ ఆయనతో నా ప్రభువా నా దేవా నేను, నా ప్రభువా నా దేవా అని లేఖనానుసారంగా పలికింది కాదు అది. టక్కని వెళ్ళాడు, చూశాడు, తాకిన తర్వాత అర్థమైపోయింది అబ్బా నిజంగానే ప్రభు లేచాడు కదని. అప్పుడు ఎమోషనల్గా పలికించు నా ప్రభువా నా దేవా అనేసి. అలా ఎమోషనల్గా పలికాడు కానీ విశ్వాసంతో పలికింది కాదు. కాబట్టి తోమ చెప్పింది మనము చట్టం కింద తీసుకోవడానికి వీలు లేదు. కాబట్టి తోమ చెప్పాడు యేసు ప్రభు నాకు దేవుడు అన్నాడు కాబట్టి యేసు ప్రభు నాకు దేవుడు అనడానికి వీలు లేదు. ఇక వేరే రుజువులు మనకు లేవు. ఇలాగ యేసు ప్రభుని గురించి ప్రయాణంలో వెళుతున్నప్పుడు ఒక అతను వచ్చి సాగిలపడి యేసు ప్రభును మొక్కుతాడు. అక్కడ ఆరాధన అనే పదము, వర్షిప్ అనే పదం వాడా. అదిగో దారిలో వెళుతున్న వ్యక్తి యేసు ప్రభు సాగిలపడి అక్కడ ఆరాధన ఉంది కాబట్టి నేను కూడా యేసు ప్రభుకి ఆరాధన చేస్తాను. ఎవరెవరో చేశారంటే అది చూసి మనం చేయడానికి లేము. గ్రంథము ఒక అగ్ని ఉంది. అపోస్తల మాదిరి అనుసరించాలి మనము. అంతే తప్ప అపోస్తలు కాని వారిని తూర్పదేశపు జ్ఞానం, అపోస్తలు కాని వారు దేవదూతలు, అపోస్తలు కాని వారు నెబుకద్నెజర్ అంటే అపోస్తల కేటగిరీలోకి రాని వారందరినీ మనం మాదిరిగా తీసుకోవడానికి లేదనమాట. ఇది సమాచారం. ఇప్పుడు మనం పాఠంలోకి వెళ్ళిపోదాం. సేవించుట గురించి చాలా మంది ఇది యేసుప్రభుకు వాడాడు కాబట్టి మేము కూడా యేసుప్రభుని ఆరాధిస్తున్నాం, ఇదే పదం దేవుని కూడా వాడాడు కాబట్టి మేము యేసుప్రభుని ఆరాధిస్తున్నాం అనే భావనకు వెళ్ళారు. మత్తయి సువార్త 4:10, మత్తయి సువార్త 4:10 ఒక చక్కటి సమాచారం అక్కడ రాయబడి ఉంది. 4:10 అంటాడు యేసు వానితో అంటే అపవాదితో, సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రం సేవించవలెనని రాయబడింది. యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? ప్రభు అయిన నీ దేవునికి, ప్రభు అయిన నీ దేవునికి. అక్కడికి యేసు ప్రభు అప్పటికి ప్రభుగా ఉన్నాడా? అప్పటికి దేవుడు అయిన ప్రభుగా నియమించాడా? లేదు. యేసు ప్రభు శరీరంలో ఉన్నాడు. శరీరంలో ఏమంటున్నాడు? ఆ ప్రభు అయిన నీ దేవుని. అపవాదికి కూడా దేవుడు ఎవరంట? యెహోవా. ప్రభు అయిన నీ దేవుని మ్రొక్కి. ఇంకొక మాట వాడాడు, ఆయనను మాత్రమే అన్నాడు. ఆయనను మాత్రమే ఏం చేయాలా? అది సేవించాలి. ఇప్పుడు ఈ వచనం యేసు ప్రభుని సేవించండి దానికి వ్యతిరేకంగా ఉన్నట్టు అనిపిస్తలేదా? కానీ అది వ్యతిరేకం కాదు. ఈ భావం వేరే. దేవుని మాత్రమే సేవించాలని నీకు తెలియదా అని యేసు ప్రభు వారు అపవాదితో అంటున్నారంటే అక్కడ సందర్భంలో అపవాది యేసు ప్రభు వారితో ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? అక్కడ ఏమన్నాడంటే పైన నీ దేవుడైన యెహోవా ఈ రాజ్యములు మహిమ చూపించి నువ్వు నాకు సాగిలపడి సాష్టాంగ నమస్కారం చేయాలని అన్నాడు.
దాని అర్థం ఏంటనంటే, నీవు నాకు దేవుడుగా నేను అంగీకరిస్తున్నా, నువ్వు నాకంటే గొప్పవాడివి, నీ ముందు నేను తక్కువవాడిని, నువ్వు ఔన్నత్యం గలవాడివి, నేను ఔన్నత్యం లేనివాడిని అనే భావనతో ఆయన ముందు నేను సాగిలు పడితే నేను నీకు ఆశీర్వదిస్తా అనే భావంలో, నేను నీకు అధికారం ఇస్తా అనే భావంతో మాట్లాడాడు. అప్పుడు అపవాది యేసుప్రభు వారి కంటే గొప్పవాడు కాదు. ఇప్పుడు యేసుప్రభు వారు ఏమంటున్నాడు? ధర్మశాస్త్రంలో ఆజ్ఞ ఉంది, 6వ అధ్యాయం 13 ద్వితీయోపదేశకాండంలో అది ఉంది. అక్కడ ఏమంటాడు అంటే, నీ దేవుడిని యెహోవాకు తప్ప మీరు ఇంకెవ్వరిని సేవించొద్దు, ఆయనను మాత్రమే సేవించాలని ధర్మశాస్త్రంలో ఉంది. ఆయనను మాత్రమే అనేది ధర్మశాస్త్రానికి సంబంధించింది. కొత్త నిబంధనలు ఆయనకు మాత్రమే కాకుండా యేసుప్రభుని కూడా సేవించండి అనేది ప్రవేశపెట్టాడు. అదేం దేవుడు అట్లా రెండు సార్లు రెండు మాటలు చెప్తాడు అంటే, ఆయన రాజులను నియమిస్తాడు, తొలగిస్తాడు, శాసనాలు కొత్తవి కూడా ప్రవేశపెడతాడు. దాన్ని ఇది కాదనడానికి ఎవరికైనా హక్కు ఉంటుందా? ఉండదు. దేవుడు నన్ను సేవించమని చెప్పడంతో పాటు యేసుప్రభుని సేవించండి అని కూడా చెప్పాడు. కాబట్టి అందరూ ఏం చేయాలి? యేసుప్రభు వారిని సేవించాలి. సేవ అనేది పలు కోణాల్లో చెప్పబడింది. మొదటిదిగా దేవతలను సేవించటం. దేవతలను సేవించటం. ఈ పదం బైబిల్లో రాయబడ్డది అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 40వ వచనం. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 40వ వచనంలో నలభై 42 దాకా చదవాలా? మాకు ముందు నడుచునట్టి దేవతలు మాకు చేయము, ఐగుప్తు దేశముల నుండి మనల్ని తోడుకుని వచ్చిన ఈ మోషే ఏమాయనో మాకు తెలియదని అహరోనుతో అనిరి. ఆ దినములలో వారొక దూడ చేసుకొని ఆ విగ్రహమునకు బలి అర్పించి తమ చేతులతో నిర్మించిన వాటి యందు ఉల్లసించిరి. అందుకు దేవుడు వారికి విముఖుడై ఆకాశ సైన్యములను సేవించుటకు వారిని విడిచిపెట్టెను. ఇక్కడ ఇంకొక వచనాన్ని కూడా చదువుదాం. యెహోషువ గ్రంథం 24:20. యెహోషువ 24:20లో యెహోషువ 24:20 పేజ్ నెంబర్ 197. మీరు యెహోవాను విసర్జించి అన్ని దేవతలను సేవించిన ఎడల, అంటే దేవుడు మాత్రమే సేవించమని బైబిల్ చెప్తుంది. అయితే కొంతమంది అన్ని దేవతలను సేవించే ప్రమాదంలో ఉన్నారు. యెహోషువ అంటున్నాడు, మీరు అన్ని దేవతలను సేవించినడలా ఆయన మీకు మేలు చేయువాడైనను మనసు తిప్పుకొని మీకు కీడు చేసి మిమ్మల్ని క్షమింపజేయను. ఒకవేళ మీరు దేవుణ్ణి సేవించకుండా అన్ని దేవతలను సేవిస్తే మీకు కీడు వస్తుంది అని అన్నారు. అంటే సేవ మరొక చోట కూడా ఉందా లేదా? వేరే కోణంలో సేవించటం అనేది అన్ని జనులు దేవతలను సేవించటం అనేది ఒకటి ఉంది. విగ్రహం ఉంది, దానికి సంబంధించిన కార్యక్రమాలు ఉంటాయి కదా. విగ్రహం ఉంటే దాని ముందు యాజకుడు ఉంటాడు, దానికి సంబంధించిన ఏదో ఒక వస్తువుని అక్కడ చేయడము, అక్కడ సేవ కార్యక్రమం ఉంటుంది. అలాంటిది దేవుడు అనుమతించలేదు, అది ప్రవేశపెట్టలేదు అనమాట. దేవుడు ప్రవేశపెట్టలేదు కాబట్టి ఈ సేవించుట దేవుడు అంగీకరించలేదు. ఇది నిర్గమకాండం 23:32లో ఉంది. దేవుని మాత్రమే సేవించండి, వీటిని వద్దు అంటాడు అనమాట. నిర్గమకాండం 23:32లో 23:32లో నీవు వారితోనైనాను వారి దేవతలతోనైనాను నిబంధన చేసుకోవాలి. వారి దేవతలను సేవించినడలా అది నీకు ఉరియగును. దేవతలు సేవిస్తే లాభమా? ఉరి వద్దు, దేవతను సేవించవద్దు అని చెప్పాం. రెండవది సృష్టిని సేవించటం. రోమపత్రిక 1వ అధ్యాయం 21 నుంచి 25. రోమియోలకు 1వ అధ్యాయము 21 నుంచి 25. మరియు వారు అంటే అన్ని జనులు. రోమియోలకు 1వ అధ్యాయం 21 నుంచి. మరియు వారు దేవునిని ఎరిగి ఆయనను దేవునిగా మహింపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు, కానీ తమ వాదములందు వ్యర్థులేరి వారి అవివేక హృదయము అంధకారమాయను,
తాము జ్ఞానులమని చెప్పుకొనొచ్చు బుద్ధిహీనులైరి వారు అక్షయుడు దేవుని మహిమ. అక్షయుడు అంటే నశించని వాడు, క్షీణత లేనివాడు దేవుడు. ఒక న్యూస్ పేపర్ని కాల్చిన తర్వాత నలిపేస్తే అది మళ్ళీ కనబడదు. దేవుడిని అట్లా ఎవరన్నా నలిపేయగలరా? క్షీణింపజేయగలరా? కనబడనటువంటి దేవుడిని మాయం చేయగలరా? అంటే దేవుడు క్షీణత లేనివాడు. అక్షయుడు దేవుని మహిమను తీసుకెళ్లి క్షయముకు మనసులు ఎక్కువ, పక్షులు ఎక్కువ, చతుష్పాద జంతువులు అంటే 4 కాళ్ళ జంతువులు ఎక్కువ, పురుగులు ఎక్కువ ప్రతిమ స్వరూపంగా మార్చిరి అని చెప్పారు. ఈ హేతువు చేత వారు తమ హృదయంలో దురాశను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానం పరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. అట్టి వారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. చూడండి, అంటే సృష్టిని తమకు దేవుడుగా భావించి ఈ సృష్టి దేవుడు, ఇది ఉంది కాబట్టి మేము ఉన్నాము, ఈ సృష్టి లేకపోతే మాకు దిక్కు లేదు, ఈ సృష్టి మాత్రమే దేవుడు అనుకుని సృష్టిని పూజిస్తాం. అని నిజంగా సృష్టి నీకు దేవుడు కాదు, సృష్టికర్త నీకు దేవుడు అనే విషయాన్ని వాళ్ళకి తెలిసి కూడా వారు దేవునికి బదులుగా సృష్టిని సేవించారు అని ఇక్కడ రాయబడింది. ఇది కూడా దేవుడు ప్రవేశపెట్టింది కాదు, ఇది కూడా దేవుడు ప్రవేశపెట్టింది కాదు. దేవతల సేవించుట, సృష్టిని సేవించుట అవి దేవుడు ప్రవేశపెట్టింది కాదనే విషయాన్ని మనం చూస్తున్నాం. మూడవది, కుమారుడు తండ్రిని సేవించుట అనేది ఒకటి ఉంది. మలాకి 3:16 కుమారుడు తండ్రిని సేవించుట. పిల్లలు తండ్రికి సేవ చేస్తారు, తండ్రి మాట వింటారు, తండ్రికి లోబడతారు, తండ్రిని గౌరవిస్తారు, తండ్రి చెప్తాడు, సలహాలు ఇస్తూ ఉంటాడు. ఇప్పుడు తండ్రికి అనుభవం ఎక్కువ ఉంటుందా, మాకు ఎక్కువ అనుభవం ఉంటుందా? వాళ్ళ వయసుతో పోలిస్తే మన వయసు కొంచెమే. వాళ్ళు అనేక శ్రమల నుండి వచ్చిన వారు, అనేక తరాలు, అనేక రకాల మనుషులు చూసిన వారు, వాళ్ళకి అనుభవం ఎక్కువ ఉంటుంది. వాళ్ళ సలహాలు ఇస్తూ ఉంటారు. వాళ్ళ సలహాలు ఇచ్చినప్పుడు మనం తీసుకోవాలి. ఒక చిన్న పిల్లడుగా ఉన్నప్పుడు నేను హైట్లో ఉన్న కట్ట మీదకి వెళ్ళి కిందికి దుంకేవాడు, మళ్ళీ ఎక్కేవాడు, మళ్ళీ దుంకేవాడు. పెద్ద ఆయన చెప్తున్నాడు, అయ్య బాబు అలా కింద పడితే కాలు ఎరుగుతుందని. అంటే ఆయనకి అనుభవంతో చెప్తున్నాడు అనమాట. అంటే ఆయన కూడా ఆ స్టేజ్ దాటే కదా ఆ వృద్ధాపానికి వెళ్ళిండు, మనకు అప్పుడు అర్థం కాలేదు. తల్లిదండ్రులు పిల్లలకి మాట్లాడిన సంగతులు వారికి ఆజ్ఞాపిస్తుంటే, హెచ్చరిస్తుంటే, బుద్ధి చెప్తుంటే వాళ్ళు విన్నారంటే తండ్రిని ఏం చేస్తున్నట్టు? వాళ్ళు గౌరవిస్తున్నారు, రెస్పెక్ట్ ఇస్తున్నారు, సేవిస్తున్నారు అనమాట. వృద్ధాప్యంలో వారి ఆరోగ్య పరిస్థితి క్షీణించిపోయింది, వారికి మందులు ఇవ్వడము, వారికి ఆహారం తీసుకెళ్ళి ఇవ్వడం, ఇదంతా ఏంటి? సేవించటం. దేవుణ్ణి ఆరాధించమని కోరుతున్నాడు దేవుడు. ఆరాధించమని కోరుతుంటే వీళ్ళు ఆరాధించే పరిస్థితుల్లో లేరు ఇశ్రాయేలు. దేవుడు అంటున్నాడు, నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఎక్కడుంది? నేను యజమానుడైతే నాకు భయపడేవాడు ఎక్కడున్నాడు? కనీసం నన్ను సేవించే పరిస్థితిలో కూడా మీరు లేరు. అంటే దేవుణ్ణి పూర్తిగా వాళ్ళు విసర్జించారనమాట. మలాకి గ్రంథంలో మనకందరికి తెలిసినట్టుగా 3వ అధ్యాయం 16వ వచనంలో ఏం చెప్పాడంటే, వచనం, నేను నియమింపబో దినము రాగా 3:17 మలాకి 3:17 నేను నియమింపబో దినము రాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యమై ఉందరు. తండ్రి తన్ను సేవించు కుమారుని కనుకరించినట్లు నేను అని కనుకరించును. తండ్రి తన కుమారుడిని, ఆ కుమారుడు తండ్రిని సేవిస్తాడు అని చెప్పడం. అంటే సేవ పలు కోణాల్లో ఉంది. దేవుడు ఏమంటున్నాడు? యేసుప్రభు ఏమంటున్నాడు? నీ దేవుడైన ప్రభువును తప్ప మరి ఎవరిని సేవించదు అన్నాడు. ఆ లెవెల్ వేరే. ఆయన కోరుతున్నటువంటి నిబంధన సంబంధమైన సేవ యేసుప్రభు వారు మాట్లాడింది, యాజక రూపమైన సేవ ఆయన మాట్లాడింది. ఇక్కడ జరుగుతుంది ఏమంటే తండ్రి కొడుకులకు మధ్య జరిగే సేవ. ఇది నిబంధన సంబంధించింది కాదు, ఇది మందిరానికి సంబంధించింది కాదు, ఇది దేవునికి దేవుని కుమారులకు సంబంధించింది కాదు, ఇది నిబంధనతో సంబంధం లేని సేవ అనమాట. ఇది తండ్రి కొడుకుల బంధం, ఇది శరీర సంబంధమైన బంధంతో కూడిన సేవ అనమాట. 4వది రాజులను సేవించటం. భౌతికమైన రాజులను సేవించటం ఉంది గ్రంథంలో. ఇర్మియా గ్రంథం 27:6-8. ఇర్మియా గ్రంథము 27వ అధ్యాయము 6వ వచనము నుండి 8 వచనాలు, 5 నుంచి చదువుదాం. అధిక బలం చేతను చాచిన బాహు చేతను భూమిని, భూమి మీద ఉన్న నరులను,
జంతువులను నేనే సృష్టించి ఎవనికిచ్చుట నాకు న్యాయమని తోచునో నాకు తోచునో వారికే ఇచ్చుచున్నాను. ఇప్పుడైతే దేశములన్నిటినీ నా దాసుడుకు బబులోను రాజైన నెబుకద్నెజరు వశం చేయించున్నాను. అతన్ని సేవించుటకు భూజంతువులను కూడా అతని వశం చేయించున్నాను. ఇక్కడ ఏం చెప్తున్నాడు 8వ వచనంలో, ఏ జనము ఏ రాజ్యము బబులోను రాజైన నెబుకద్నెజరుకు దాస్యము చేయనొల్లక బబులోను రాజు కాడిని తన మెడ మీద పెట్టుకొనదో దానిని నేను అతని చేత బొత్తిగా నాశనం చేయుదురు. ఆ జనులు ఖడ్గం చేత, క్షామం చేత, తెగుళ్ళ చేత శిక్షిస్తాను. ఇక్కడ ఏం చెప్పాడంటే, రాజైన నెబుకద్నెజరును నేను అన్ని దేశాల మీద రాజుగా నియమించాను, అన్ని దేశాల వాళ్ళు రాజుకు సేవించాలి అని చెప్పాడు. ఇక్కడ ఈ విషయము ఇశ్రాయేల్ ప్రజలు చాలా మందికి అందలేదు, అర్థం కాలేదు. వాళ్ళు ఏమనుకున్నారంటే, మా వెనకాల ఎవరున్నారు అనుకున్నారు? యెహోవా దేవుడు ఉన్నాడు మా వెనకాల. ఏ నెబుకద్నెజరు కంటే మా యెహోవా దేవుడు గొప్పవాడు. ఈ నెబుకద్నెజరు వచ్చి మమ్మల్ని 70 సంవత్సరాలు జైల్లో వేస్తాడంట. అంటే మేము ఇంతమంది ఆయనకు దాసులుగా అక్కడికి పోయి సేవ చేయాలనా? మేము నెబుకద్నెజరు మాట వినం, నెబుకద్నెజరుకు మేము లొంగం, ఎదిరిస్తాం, యుద్ధం చేస్తాం, కానీ మా దేశంలోనే ఉంటాం, లేకపోతే మనము బానిసలైపోతామని చెప్పి నెబుకద్నెజరుని ఎదిరించారంట. దేవుడు ఏమంటున్నాడు, నెబుకద్నెజరు కాడి ఎవరైతే భుజం మీద మెడ మీద పెట్టుకోరో వారు యెరూషలేములోనే ఒకవేళ ఎదిరించి ఉంటే వారికి కరువు వస్తుంది, క్షీణించిపోతారు, వాళ్ళు ఖడ్గం వస్తుంది, క్షామం వస్తుంది, దుష్టమృగాలు వస్తాయి అని చెప్పాడు. ఇవన్నీ వారికి శిక్షించడానికి. ఒకవేళ 70 సంవత్సరాలు దాసులుగా ఉన్నారనుకోండి, వారికి నెమ్మది ఉంటుంది. 70 సంవత్సరాలు తిరుగుబాటు చేస్తే నెబుకద్నెజరు వారిని భయంకరంగా హింసిస్తాడు. కాబట్టి 70 సంవత్సరాల గ్యారంటీ అనేది వీళ్ళకి చెప్పాడు ఇర్మియా. కొంతమంది అబద్ధ ప్రవక్తలు వచ్చి ఏం చెప్పారంటే, 70 లేదు, ఏం లేదు, నెబుకద్నెజరు ఎదురు తిరగండి, మీరు వాడే పారిపోతాడు, అసలు మీకేం జైలు లేదు, ఏం లేదా, చెరలేదు, ఏం లేదు, అంత అబద్ధం ఇర్మియా చెప్పింది. ఎదిరించారు, దెబ్బలు తిన్నారు, ప్రాణాలు పోగొట్టుకున్నారు అని దేవుడు చెప్పాడు. ఆయన సేవించాలి, మీరు సేవించడానికి గుర్రాలు ఇచ్చాడంట. రాజు దగ్గర గుర్రాలు ఉన్నాయంటే ఆయన సేవ చేయడానికి, ఆయన పనిలో భాగంగా వాటిని వాడుకుంటాడు. ఆడపిల్లలు ఉంటే రొట్టెలు చేసేయడం కూడా సేవ చేయడమే. ఆయన ఎద్దులు గాడిదలు అన్నిటికీ గడ్డి పెట్టడం అంతా సేవ చేయడం. ఇలాగ రాజుకి మీరు సేవ చేస్తే నాకు లోబడ్డట్టే అని చెప్పాడు దేవుడు. ఇప్పుడు ఇంకొక వచనం చదివి కిందికి వెళ్దాము. ఇర్మియా గ్రంథం 40 అధ్యాయం 9వ వచనం. ఇర్మియా గ్రంథం 40 అధ్యాయం 9వ వచనంలో ఏం చెప్పాడంటే, చివరి లైన్లో, అంటే రెండు లైన్ కింద నుంచి 2 లైన్ పైకి వెళ్తే, మీరు కల్దీలను సేవించుటకు భయపడకుడి, దేశంలో కాపురం ఉండి బబులోను రాజును సేవించడం మీకు మేలు కలుగుతుంది. 70 సంవత్సరాలు కడుపు నిండా భోజనం, ఎలాంటి గొడవలు ఉండవు, మీరు రాజుకు లోబడండి, సేవ చేయండి అని చెప్పాడు. అలా సేవ చేయకుండా ఎదురు తిరిగినందుకు కనుగుడ్డలు పీకేయడము, వారిని శిక్షించడము, హింసించడం, ఇలాంటి కార్యక్రమాలు జరిగి మందిరం తగలబెట్టడం జరిగిన. లోబడలేదు, ఇర్మియా మాట వినకుండా చేశారు. ఇది రాజును సేవించే కార్యక్రమం. ఇంకా 5వది యేసుక్రీస్తును సేవించాలి. యేసుక్రీస్తు ప్రభు అన్నమాట, ప్రభు. ఈ ప్రభువును సేవించాలి. ఇవి 3 ఒక కేటగిరీ, వేరే కేటగిరీ అయితే ఇది దేవుడు చెప్పింది, ఇది దేవుడు చెప్పింది. నెబుకద్నెజరుకు లోబడ్డవారు ఎవరిని సేవించినట్టు? దేవుని సేవించినట్టే. యేసు ప్రభువుకు లోబడితే ఎవరికి సేవించినట్టు? దేవుని సేవించినట్టు. అది అనమాట. చాలా మంది ఇది అర్థం కాక, ఇదిగో యేసు ప్రభు దగ్గర లెట్రియో అనే పదం ఉంది, సేవించని ఉంది, ఆ దేవుడి దగ్గర కూడా లెట్రియో పదం ఉంది, సేవించని ఉంది. అప్పుడు 2 దగ్గర కలిపితే ఏమైపోయింది? ఈయనను ఆరాధించాలి, ఆయన ఆరాధించాలి మొదలుపెట్టాలి. ఆ వాడబడిన విధానం వేరే, ఆ వాడబడిన కోణం వేరే. అక్కడ ఆ పదం ఉన్నంత మాత్రం నేను ఆరాధించమని కాదు, నెబుకద్నెజరు దగ్గర కనిపించినంత మాత్రం దానియేలుగా ఆరాధించమని కాదు, తూర్పు దేశపు జ్ఞానుల దగ్గర కనిపించినంత మాత్రం యేసు ప్రభువుని అక్కడ ఆరాధించమని దాని అర్థం కాదు, దేవదూతలు చేశారన్నంత మాత్రం అక్కడ నువ్వు చేసేది కాదు. గ్రంథము క్లియర్గా తేటగా తెలియజేశాడు. యేసు ప్రభు నీకు రాజుగా నియమించాడు, ఆయన సేవించమన్నాడు. యేసు ప్రభు గురించి 9 వచనాలు ఉన్నాయి కొత్త నిబంధనలో. ఆ వచనాలు మీకు చెప్తాను, వాటన్నిటినీ చదవాల్సిన పని లేదు. ఇర్మియా గ్రంథం 30 అధ్యాయం 9వ వచనంలో దావీదును రాజుగా నియమిస్తాను, మీరు సేవించండి అన్నాడు. అప్పటికి ఇంకా యేసు ప్రభు రాలే. దావీద్ అనే పేరుతో ప్రవచన నామం పెట్టి, యేసు ప్రభు వారి ప్రవచన నామం దావీదది. ఇర్మియా 30 అధ్యాయం 9వ వచనంలో ఉంది. ఇక్కడ రాస్తాను. ఇర్మియా గ్రంథము 30 అధ్యాయం
9వ వచనం. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 13లో ఉంది ప్లస్ 14లో ఉంది. కీర్తనలు 72 కీర్తనలు 72లో 8వ వచనంలో ఉందన్నమాట. మళ్ళీ 72:11లో ఉందన్నమాట. అపోస్తల కార్యం 13వ అధ్యాయంలో 2వ వచనంలో ఉంది. యోహాను సువార్త 12:26లో ఉంది. రోమపత్రిక 12వ అధ్యాయంలో 11వ వచనంలో ఆత్మ ఎందు తీవ్రత గలవారే ప్రభుని సేవించండి అంటాం. ఇప్పుడు యేసు ప్రభుని సేవిస్తున్నాము మనము అంటే దేవుని ఆజ్ఞకు మనం లోబడుతున్నాము అని అర్థం. మత్తయి సువార్త మనం ముందుగా అనుకున్నాం కదా, 4వ అధ్యాయం 10లో సాతానుతో యేసు ప్రభు చెప్పాడు ఏమని, మీ దేవుడైన యెహోవాను మాత్రమే ఈ యేసు ప్రభుని సేవిస్తే మాత్రమే అన్నాడు కదా, మరి ఈయన చేస్తే 2 అయితే కదా, ఇది ఏమైనా రిజెక్ట్ అయ్యే అవకాశం ఉందా? ఈయనను మాత్రమే సేవించాలన్నాడు, మరి యేసు ప్రభుని కూడా సేవించమన్నాడు, 2 అయితేనే కదా అనుకోవడం కాదు. యేసు ప్రభుని సేవించిన వాడు ఆయనను మాత్రమే సేవించిన వాడే ఉంటాడు. నెబుకద్నెజరును సేవించిన వాడు ఆయనను మాత్రమే సేవించిన వాడే ఉంటాడు. తల్లిదండ్రులను గౌరవించి లోబడండి అని ఆజ్ఞాయించాడు. తల్లిదండ్రులు గౌరవించే వ్యక్తి ఆయనను మాత్రమే సేవించిన వాడే ఉంటాడు. అంతేగాని అక్కడ వాడిన పదం ఇక్కడ వాడాడని ఆయనకి ఈయనకి చేసేది కాదు. తిరిగి దేవుని సేవించుట, ఇవి తుడిచేయచ్చా? తుడిపేస్తున్నప్పుడు రాసుకున్నారు కదా. 6వది దేవుని సేవించుట. హెబ్రీయులకు 9వ అధ్యాయం 14వ వచనం, ఇది తండ్రికి సంబంధించింది. హెబ్రీ పత్రిక హెబ్రీయులకు 9వ అధ్యాయము 14వ వచనం. నిత్యుడగు ఆత్మ ద్వారా, పేజ్ నంబర్ 205 హెబ్రీయులకు 9వ అధ్యాయం 14వ వచనం. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. క్రీస్తు రక్తం అంట మా మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది, నిర్జీవ క్రియలను వదిలిపెట్టేటట్టు చేస్తుంది. ఎందుకోసము అంటే దేవుని సేవించడానికి. ఎవరిని సేవించడానికి? దేవుని సేవించడానికి మా మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుంది అని చెప్పి. యేసు ప్రభు రక్తం మనస్సాక్షిని శుద్ధి చేసి ఎవరిని సేవించమని చెప్తుంది? దేవుని సేవించండి, దేవుని సేవించండి. ఈ దేవుని సేవించుట, ఇప్పుడు ఆరాధన, సేవ, ఈ 2 పదాల్లో ఏది పెద్దది, ఏది గొప్పది అది ఆలోచన చేయాలి. ఈ రెండిట్లో మనకి 1 ఆరాధన అనే పదం ఉంది, 2 సేవించుట అనే పదం ఉంది. మనము ఆరాధన అనే పదమే బలమైనదేమో అని అనుకుంటాం, కానీ దేవుని సేవించుటలో ఏది ఇమిడుందో తెలుసా? ఆరాధన ఇమిడుంది. ఆరాధన అనేది దేవుని సేవించుట్లో భాగం. యేసుప్రభుని సేవించుట దేవుని సేవించుట్లో భాగం. నెబుకద్నెజరు రాజును సేవించుట దేవుని సేవించుట్లో భాగం. తల్లిదండ్రులను సన్మానించటమో దేవుని సేవించుట్లో భాగం. తండ్రిని దేవుని ఆరాధించండి అని యెరూషలేము మందిరంలో ఆజ్ఞ ఇచ్చాడే, ఆ మందిరంలో జరిగించే ఆ ఆరాధన దేవుని సేవించుట్లో భాగమే ఉందన్నమాట. కాబట్టి దీనికంటే బలమైన పదం ఇది ఆరాధన, సేవించటం అని. ఇంత బలమైన పదము వీళ్ళకు వాడినవి సరిపోవు అనమాట. ఇవి అంత సరితోగా అనమాట. ఇది వాడబడిన విధానం వేరే, కోణం వేరే. కాబట్టి తండ్రిని దేవుణ్ణి ఆయనను మాత్రమే సేవించండి అని ధర్మశాస్త్రంలో చెప్పాడు. కాబట్టి వాళ్ళు అసలు ఎవరిని సేవించరు. యెహోషువ ఏమంటాడా 24వ అధ్యాయంలో, నేనును నా ఇంటి వారును. మీరు ఎవరిని సేవిస్తారో అది మీ ఇష్టం, మీరు ఎవరిని దేవుడుగా తీసుకుంటారో అది మీ ఇష్టం, మీరు ఎవరిని సృష్టికర్తగా తీసుకుంటారో అది మీ ఇష్టం. నేనును నా ఇంటి వారును యెహోవాని సేవిస్తాం. మా సేవ ఆయనకు సంబంధించి. ఆ సేవలో ప్రార్థన ఉంది. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం, ప్రార్థన దేవుని సేవలో భాగమే ఉంది. దానియేలు 3:17 చూడండి. షద్రక్, మేషక్, అబేద్నెగో వారిని అగ్నిగుండంలో
వేస్తున్న సందర్భం అది. 16వ వచనంలో అంటున్నాడు, శద్రకును మేషకును అబేద్నెగోయు రాజుతో ఇలాగ చెప్పిరి, నెబుకద్నెజరు ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలెన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములను మమ్మల్ని తప్పించుటకు సమర్థుడు. ఒకవేళ నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించినను రక్షించకపోయినను ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ రక్షించకపోయినను రాజా నీ దేవతలను మేము పూజించము, నీవు నిలబెట్టిన నీ బంగారు ప్రతిమకు నమస్కారం చేయము. చింత లేదన్నారు అనమాట. మేము సేవిస్తున్నాం ఆల్రెడీ ఒక ఆయనని, హృదయమందు ఆయనను దేవుడుగా ప్రతిష్ఠించుకున్నారు. ఈయనే మా యజమానుడు, ఈయనే మా సృష్టికర్త, ఈయనకు తప్ప ఇంకెవరిని సేవించొద్దని డిసైడ్ అయి ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఆయన స్థానంలో మీరు ఈ విగ్రహాన్ని పెట్టుకోండి అని చెప్పి నెబుకద్నెజరు ఆజ్ఞ ప్రవేశపెట్టాడు. వాళ్ళ నిబంధనలో విగ్రహారాధన చేయొద్దు అని 2వ ఆజ్ఞ. ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞల్లో ఒకటి, ఆకాశం మీద కానీ భూమి మీద కానీ దేవుడు ఒక్కడే మీకు విగ్రహాలు చేసుకోవద్దని చెప్పి. ఏ రూపం చేసుకోవద్దంటే పెద్ద రూపం చేశాడు నెబుకద్నెజరు. మా నిబంధనలో లేదది, మా హృదయంలో ఒకే సింహాసనం ఒకే దేవుడు, ఆ సింహాసనం మీద ఈ బొమ్మ ఉండదని చెప్పి నీకు అసలు సమాధానం కూడా చెప్పదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అది మాకు కంఠస్థమైన వాక్యం అది అన్నారు అనమాట. నీకు సమాధానం చెప్పేంత టైం కూడా మాకు లేదు, అసలు చంపినా పర్వాలేదు. ఈ సేవించే కార్యక్రమం ఈయనకు సంబంధించింది అని చెప్పాడు. అది ప్రార్థనకు సంబంధించింది అనే దానికి 6వ అధ్యాయం దానియేలులోనే 16వ వచనం 20వ వచనం 16వ వచనం 20వ వచనం. అంతటా రాజు ఆగ్నేయగా బండరోతులు ధాన్యాలను పట్టుకొని పోయి సింహముల గుహలో పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించుటని దానియేలుతో చెప్పాను. అనుదినము 3 సార్లు ఏం చేస్తున్నాడు దానియేలు? ప్రార్థన చేస్తుంటే దాన్ని సేవించడం అనడం. సేవించడంలో ప్రార్థన ఇమిడింది. నువ్వు అనుదినము దేవుడిని సేవిస్తావు కదా అని నేను రక్షించాలి అని చెప్పాడు రాజు దర్యావేష్. 20వ వచనం చూస్తే, అతడు గుహ దగ్గర రాగానే దుఃఖ స్వరంతో ఉన్నడా చనిపోడనే బాధతో దానియేలు అని పిలిచాడు. జీవముగల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించగలిగినా అన్నాడు. కాబట్టి దానియేలును దేవుడిని సేవిస్తున్నావు, ఆయన నిన్ను కాపాడా అని అడిగాడు. చెప్పాడు అనమాట, నన్ను దేవుడు కాపాడా. కాబట్టి దేవుని సేవించుట అనేది చాలా గొప్ప పదం. అది దానికి మించిన పదము మరొకటి లేదు. ఆయన సేవించట్లో కొత్త నిబంధన ఆరాధన ఉంది, ఆయన సేవించట్లో పాత నిబంధన ఆరాధన ఉంది, ఆయన సేవించట్లో పితరుల బలిపీఠాలు బలులు ఉన్నాయి, ఆయన సేవించట్లో యెహోషువ కూడా మాట్లాడాడు, నేను 90 యెహోవాను సేవిస్తాను. కొత్త నిబంధన మనం కూడా నిర్మలమైన మనస్సాక్షితో నిత్యుడు ఆత్మ ద్వారా దేవుని తను తాను సమర్పించుకున్న యేసుప్రభు రక్తము నిర్జీవ క్రియలను వదిలిపెట్టి జీవముగల దేవుని సేవించడానికి మనం శుద్ధి చేసిందని చెప్పాడు. శుద్ధి చేయబడే మన హృదయము దేవుని సేవించడానికి. కాబట్టి సేవించటము ఆరాధించటము 2 వేరు. ఈ 2 ఎవరి సొంతం అన్నమాట? దేవుని సంబంధమే. ఈ 2 మందిర సంబంధమే. ఈ 2 నిబంధన సంబంధమే. కాబట్టి నిబంధనకు వేరుగా దేవుణ్ణి సేవించే పరిస్థితి లేదు. ఇలాగున మనము సంగతులు గ్రహించాము. ఈ సేవించడం అనేది 70 సార్లు ఉంది బైబిల్లో. అపోస్తల కార్యం 27వ అధ్యాయం 23వ వచనంలో ఒక మాట చదువుకుందాం. అపోస్తల కార్యము 27:23లో, నేను అపోస్తల కార్యము 27:23, నేను ఎవని వాడను ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, సౌలా భయపడకు అని చెప్పి. కాబట్టి పౌలు గారు నేను దేవుణ్ణి సేవిస్తున్నాను అని చెప్పాడు. ఆ దేవుని సేవలో భాగమే స్వార్థ పరిచర్య, ఆ దేవుని సేవలో భాగమే ఆత్మల రక్షణ, ఆ దేవుని సేవలో భాగమే ఆయన తీసుకెళ్తున్నటువంటి రాజస్వార్థ వ్యాప్తి. ఇవి దేవుని సంబంధమేనండి. చివరిగా ఒక వచనం చదువుకొని మనం ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 15వ వచనం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 15వ వచనంలో 13 నుంచి, పెద్దలలో ఒకడు
తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరి అని ఆయన అడిగాడు. అందుకు నేను, అయ్యా నీకే తెలియనన్నాను. అతడు నాతో ఇలాగ చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉదుకుని వాటిని తెలుపు చేసుకుని, అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రి పగలు ఆయన ఆలయంలో ఆయనను సేవించుచున్నారు. సింహాసనశీనుడైన వాడు తానే తన గుడారం వారి మీద కప్పును. వారికి ఆకలి అయినను, ఇక మీదట ఆకలి అయినను, దాహమైనను ఉండదు. సూర్యుని ఎండైనను ఏ ఉడగాలేను వారికి తగలదు. ఏలైనగా సింహాసనం మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గ ఎందుకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్పబిందును తుడిచివేయును. వారు దేవుని ఆలయంలో దేవుని సేవిస్తారు రాత్రి పగలు అని చెప్పడం. కాబట్టి క్రొత్త నిబంధన క్రైస్తవుల గురించి ప్రకటన గ్రంథాలు రాస్తున్న యోహాన్ గారు దర్శనంలో చూశాడు అన్నమాట. దర్శనంలో విస్తారమైన సమూహం కనిపించింది. యేసుప్రభు ప్రసంగంలో ఏమో ఎవరో కొందరని చెప్పాడు. యోహాన్ గారు దర్శనంలో విస్తారమైన జనం, ఆయా భాషలు మాట్లాడేవారు, అనేక రకాల మనుషులు, రక్తంతో కొనబడిన 144,000 మంది అనే సంఖ్య చెప్పాడు. గొప్పగా కనబడుతున్నారు పబ్లిక్. వాళ్ళందరిని చూసి యోహాన్ పరిచయం అయిపోయాడు. ఆలోచన చేసి అడుగుతున్నాడు, వీళ్ళంతా ఎవరు అని అడుగుతున్నాడు దేవదూతని. అప్పుడు ఆయన చెప్తున్నాడు, వీరు దేవుని సేవిస్తుంటే అనేకమైన శ్రమలు వాళ్ళకు వచ్చినాయి. లోకస్తుల ద్వారా, అన్యజనుల ద్వారా, సాతాను ద్వారా అనేక శ్రమలు అనుభవించారు. రాజ్యాల ద్వారా వాళ్ళు దేవుని సేవించుకుంటూ వారు బయలుదేరి వచ్చిన వారు, మహాశ్రమల నుండి వచ్చిన వారు మహాశ్రమల నుంచి వచ్చారు. వారు దేవుని సన్నిధిలో, అంటే ఆ సింహాసనం చేరడానికి వాళ్ళకి ఎంత సమయం పట్టిందో, ఎంత ప్రయాసపడుకుంటూ వచ్చారు. రాత్రి పగలు దేవుని సేవించే వారు వీళ్ళు అని చెప్పారు. కాబట్టి మనము చేసే ఆరాధన అయినా, మన పాటలైనా, ఆజ్ఞలైనా, ఏవైనా ఇవన్నీ ఎవరి అనమాట? తండ్రి అని దేవుని. యేసుప్రభువుని స్తుతించాలన్నా, తండ్రిని స్తుతించాలన్నా, మనం ఏ పని చేయాలన్నా ఈ గ్రంథం మొత్తం ఎవరిది? దేవునిది. ఇందులో ఏ పని చేసినా దేవుని సేవించడమే. కాబట్టి దేవుని సేవించుట కంటే గొప్ప సంగతి లేదు. మనం దేవుని సేవించాలంటే కడగబడిన నిర్మలమైన మనసాక్షితో సేవించాలని మనకు ఆజ్ఞ ఉంది. అలాగన మనము ఆరాధించడానికి, సేవించడానికి దేవుడు మనకి ఇచ్చిన గ్రంథాన్ని బట్టి సంతోషిస్తూ మా జీవిత దినమంతా దేవుడు ఇచ్చిన ఆజ్ఞాపగా నడుచుకొని కోరుకుంటూ ఈరోజు చక్కటి సందేశాన్ని మేము అందరం నేర్చుకుని ఉన్నాం. అవకాశం ఇచ్చిన తండ్రి దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అవకాశం ఇచ్చిన సంఘానికి, స్వార్థకులకు మీ అందరికీ ఓపిక విన్నందుకు వందనాలు తెలియజేస్తున్నాను.